ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోహిని మురళి వ్లాగ్స్ అండి। ఈ వీడియోలో 10 to 11 12 ఇయర్స్ పిల్లలకి పంజాబీ డ్రెస్ అనేది ఫుల్ కాలర్ నెక్ పెట్టుకొని ఎలా కట్ చేసి స్టిచ్ చేసుకోవాలో ఆది డ్రెస్ ని యూస్ చేసుకొని చూపిస్తాను, చూసేయండి। చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎక్కడ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి। ఫస్ట్ అయితే ఆది కోసం ఇచ్చిన డ్రెస్ ని ఇలా నీట్ గా అడ్జస్ట్ చేసి పెట్టుకోవాలి। ఫస్ట్ అయితే మన ఆది డ్రెస్ హైట్ ని బట్టి క్లాత్ ని అడ్జస్ట్ చేసుకొని పొడవుకు తగ్గట్టు కట్ చేసి పక్కన పెట్టుకోవాలి। నేను ఇక్కడ రెండు టాప్లు కూడా ఒకేసారి కట్ చేయాలి అనుకుంటున్నాను। చూడండి, ఇది బ్యాక్ పార్ట్ కోసం తీసుకున్నాను। క్లాత్ అనేది 4 ఫోల్డింగ్స్ పైన ఉందండి। ఇది కూడా ఫ్రంట్ పార్ట్ కోసం తీసుకున్న క్లాత్, ఇది కూడా మనకి 4 ఫోల్డింగ్స్ పైన ఉంది। మనకి టోటల్ గా 8 ఫోల్డింగ్స్ అనేది ఉంటుంది। అంటే మనము దీన్ని కట్ చేసుకున్నట్లయితే ఒకేసారి రెండు టాప్లు ఈజీగా కట్ చేసుకోవచ్చు। చూడండి, ఓపెన్స్ అనేటివి మనకి ఆపోజిట్ సైడ్ లో ఉండాలి। ఫోల్డింగ్ అనేది మన వైపు వచ్చేలాగా పెట్టుకొని ఆది కోసం ఇచ్చిన టాప్ ని ఇలా నీట్ గా అడ్జస్ట్ చేసుకొని, మనకి క్లాత్ 4 ఫోల్డింగ్స్ పైన ఉంది కాబట్టి టాప్ కూడా 4 ఫోల్డింగ్స్ పైన ఫోల్డింగ్ చేసుకొని మనం ఇలా నీట్ గా అడ్జస్ట్ చేసి పెట్టుకోవాలి। ఈ క్లాత్ పైన కింద వైపున మనం ఫోల్డింగ్ చేసుకోవడానికి 1 ఇంచ్ కానీ లేకపోతే 1.5 ఇంచ్ కానీ ఎక్స్ట్రాగా మార్కింగ్ చేసుకొని, ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా చంక దగ్గర ఒక మార్కింగ్ చేసుకొని చంక దగ్గర నుంచి ఆ షేప్ ఎలా ఉందో సేమ్ అదేలాగా ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి। మనకి నడుము దగ్గర చంక దగ్గర ఖర్చు కోసం ఎక్స్ట్రాగా 2 ఇంచెస్ తీసుకోవాలి। మనం కట్స్ స్టిచ్ చేసుకుంటాం కదా, సైడ్ కట్స్ స్టిచ్ చేసుకునే దగ్గర మాత్రం ఖర్చు కోసం 1 ఇంచ్ ఉండేలాగా చూసుకొని ఇలా మనం మార్కింగ్ అనేది చేసుకున్న తర్వాత పై వైపున మనకు కరెక్ట్ గా డ్రెస్ ఎంత పొడవు ఉందో అంత పొడవు వరకు క్లాత్ ను ఉంచుకొని ఎక్స్ట్రాగా ఏదైనా ఉంటే నీట్ గా కట్ చేసేయాలి। ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ ఆది డ్రెస్ ని పక్కకు పెట్టేసి చూడండి, ఇది పై వైపున కుట్టుకోవడానికి 1/2 ఇంచ్ ఖర్చు అనేది మార్కింగ్ చేసుకున్నాను। కస్టమర్ దగ్గర నుంచి ఫుల్ షోల్డర్ మెజర్మెంట్ అయితే తీసుకున్నానండి। మనకి ఫుల్ షోల్డర్ వచ్చి 12 ఇంచెస్ అయితే ఉందండి। ఆ 12 ఇంచెస్ లో సగము 6 ఇంచెస్ ని షోల్డర్ కోసం మార్కింగ్ చేసుకున్నాను। అదే 6 ఇంచెస్ ని చంక డౌన్ కోసం కూడా ఇక్కడ నేను మార్కింగ్ అనేది చేసుకుంటున్నాను। ఈ మార్కింగ్ చేసుకున్న మార్కింగ్స్ ని బాక్స్ షేప్ లో డ్రా చేసుకొని కార్నర్ లో చంక రౌండ్ కోసం 1 ఇంచ్ అనేది మార్కింగ్ చేసుకొని ఇలా చంక రౌండ్ అనేది మార్కింగ్ చేసుకుంటున్నాను। ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత నెక్ ఎలా మార్కింగ్ చేసుకోవాలో చూపిస్తాను, చూసేయండి। నేను ఇక్కడ చిన్న పిల్లలకి కుడుతున్నాను కాబట్టి నెక్ వెడల్పు అనేది 2.5 ఇంచులు, అలాగే ఫ్రంట్ నెక్ డౌన్ కూడా 2.5 ఇంచులు ఉండేలాగా డ్రా చేసుకొని ఇలా రౌండ్ షేప్ అనేది తీసుకున్నాను। అలాగే మనకి ఫ్రంట్ ఓపెన్స్ వస్తాయి కదండి ఫుల్ కాలర్ కి, దానికోసం 6.5 ఇంచులు అనేది మార్కింగ్ అనేది చేసుకున్నాను। ఇప్పుడు ఫ్రంట్ మార్కింగ్ అనేది కంప్లీట్ అయింది కదా, ఇప్పుడు బ్యాక్ ఎలా మార్కింగ్ చేసుకోవాలో చూపిస్తాను। బ్యాక్ నెక్ వెడల్పు వచ్చి 2.5 ఇంచులు, అలాగే డౌన్ వచ్చి 1 ఇంచ్ ఉండేలాగా మార్కింగ్ అనేది చేసుకుంటున్నాను। బ్యాక్ నెక్ ను కూడా ఫ్రంట్ నెక్ పైనే మార్కింగ్ చేసుకొని చూడండి, ఫ్రంట్ ని బ్యాక్ ని కలిపి బ్యాక్ నెక్ అనేది ఒకేసారి కట్ చేసేసాను। ఇలా కట్ చేసుకున్నట్లయితే మనకి బ్యాక్ నెక్ ఒకేసారి కట్ అయిపోతుంది। ఇప్పుడు బ్యాక్ నెక్ ని సపరేట్ చేసుకొని ఓన్లీ ఫ్రంట్ నెక్ ని మాత్రమే మనం ఫస్ట్ మార్కింగ్ చేసుకున్న విధంగా ఫ్రంట్ నెక్ కి షేప్ కి తగినట్టు కట్ చేసుకోవాలి। చూడండి, ఇక్కడ షోల్డర్ దగ్గర ఒక 1/2 ఇంచ్ అనేది ఇలా డౌన్ చేసుకున్నట్లయితే కాలర్ నెక్ కి ఫినిషింగ్ అనేది నీట్ గా ఉంటుంది। నెక్ దగ్గర నుంచి షోల్డర్ వరకు 1/2 ఇంచ్ అనేది ఇలా క్రాస్ గా మార్కింగ్ చేసుకొని కట్ చేసుకోవాలి। ఇప్పుడు నెక్ కట్ చేసుకున్నాం కదా, సేమ్ అదేలాగా చుట్టూ ఎలా అయితే మార్కింగ్ చేసుకున్నామో అదేలాగా కట్ చేసుకోవాలి। ఇక్కడ నేను 2 టాప్లు ఒకేసారి కట్ చేస్తున్నాను కాబట్టి క్లాత్ ని 8 ఫోల్డింగ్స్ పైన వేసుకున్నానండి। మీరు ఒక టాప్ కట్ చేయాలి అనుకుంటే ఒక క్లాత్ అనేది సరిపోతుంది, అంటే 4 ఫోల్డింగ్స్ పైన ఉన్న క్లాత్ అనేది సరిపోతుంది। ఫ్రంట్ కి 2 ఫోల్డింగ్స్, బ్యాక్ కి 2 ఫోల్డింగ్స్ అనేది సరిపోతాయండి। ఇక్కడ ఒకే కస్టమర్వి ఒకేసారి కట్ చేసుకోవచ్చని నేను 2 టాప్లు ఒకేసారి కట్ చేస్తున్నాను। చూడండి, ఇదైతే బ్యాక్ నెక్ 2.5 ఇంచుల వెడల్పు, నెక్ డౌన్ వచ్చి 1 ఇంచ్ ఉండేలాగా చూసుకొని బ్యాక్ నెక్ అనేది కట్ చేసుకున్నాను। ఫ్రంట్ నెక్ ఏమో 2.5 ఇంచుల వెడల్పు 2.5 ఇంచుల పొడవు ఉండేలాగా ఫ్రంట్ నెక్ అనేది కట్ చేసుకున్నానండి। మనము కట్స్ కుట్టుకోవడానికి మార్కింగ్ చేసుకున్న దగ్గర ఒక టక్స్ అనేది పెట్టుకోవాలి। ఇలా టక్స్ పెట్టుకున్న తర్వాత ఫ్రంట్ ని బ్యాక్ ని సపరేట్ చేసుకొని ఫ్రంట్ చంక దగ్గర రౌండ్ అనేది ఇంకొక 1/2 ఇంచ్ లోపలికి మార్కింగ్ చేసుకొని కట్ చేసుకోవాలి। అప్పుడే మనకి చంక దగ్గర ముడతలు అనేది రాకుండా ఫినిషింగ్ అనేది నీట్ గా ఉంటుంది। చూడండి, మనకి ఇక్కడ 8 ఫోల్డింగ్స్ పైన ఉంది కాబట్టి 2 ఫ్రంట్లు 2 బ్యాక్లు అయితే వస్తాయండి। టోటల్ గా 2 టాప్లు అనేది కుట్టుకోవచ్చు। మనం ఫ్రంట్ ఓపెన్ మార్కింగ్ చేసుకున్నాం కదా 6.5 ఇంచెస్ కి, ఆ ఓపెన్ ని మిడిల్ లో ఇలా కట్ చేసుకోవాలి। ఇప్పుడు బాడీ పార్ట్ అనేది కట్ చేసుకున్నాం కదా, పంజాబీ డ్రెస్ బాడీ పార్ట్ కటింగ్ కంప్లీట్ అయిపోయింది। హ్యాండ్స్ ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను, చూసేయండి।
నేను ఇక్కడ 2 టాప్లు ఒకేసారి కట్ చేశాను కదా, హ్యాండ్స్ను కూడా 2 హ్యాండ్స్ ఒకేసారి కట్ చేసుకోవాలి అనుకుంటున్నాను. దానికి తగ్గట్టు క్లాత్ అనేది ఎంత అయితే సరిపోతుందో అంతవరకు సరిపోయే క్లాత్ అనేది కట్ చేసుకుంటున్నాను. ఇక్కడ హ్యాండ్స్ వచ్చి నేను 3/4 హ్యాండ్స్ అనేది పెట్టాలి అనుకుంటున్నాను. చిన్న పాపే కాబట్టి హైట్ అనేది మనకి తక్కువే ఉంటుంది. ఆ హైట్కి అలాగే వెడల్పుకి తగ్గట్టు క్లాత్ అనేది సపరేట్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ నేను హ్యాండ్స్ అనేది టోటల్గా 8 ఫోల్డింగ్స్ వచ్చేలాగా ఫోల్డింగ్ చేసి వేసుకున్నాను. ఓపెన్స్ అనేటివి మనకు ఆపోజిట్ సైడ్, ఫోల్డింగ్ అనేది మన వైపు వచ్చేలాగా చూసుకొని హ్యాండ్ హైట్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. హ్యాండ్ హైట్ వచ్చి 12.5 అనేది తీసుకున్నానండి. 12.5 ఇంచెస్ ని చంక దగ్గర కూడా మార్కింగ్ చేసుకొని చంక డౌన్ కోసం 3 ఇంచెస్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్ లూసు కింది వైపున 4.5 ఇంచెస్ కి ఒక మార్కింగ్ చేసుకున్నాను. అలాగే చంక లూసు ఫోల్డింగ్ దగ్గర నుంచి ఇలా చంక డౌన్ చేసుకున్నాం కదా, అక్కడ వరకు 6.5 ఇంచ్ అనేది మార్కింగ్ చేసుకొని కింది వైపు నుంచి హ్యాండ్ లూసు అలాగే చంక లూసు అనేది మార్కింగ్ చేసుకున్న దానికి ఇలా లైన్ అనేది గీసుకోవాలి. అలాగే ఎక్స్ట్రాగా 2 ఇంచెస్ ఖర్చు కోసం తీసుకొని హ్యాండ్ మార్కింగ్ చేసుకున్న విధంగా షేప్ అనేది డ్రా చేసుకొని హ్యాండ్ అనేది కట్ చేసుకుంటున్నాను. ఇక్కడ మనము 2 ఇంచెస్ ఖర్చు కోసం వదిలిపెట్టి ఎక్స్ట్రాగా ఏదైనా క్లాత్ ఉంటే నీట్గా కట్ చేసుకుంటే హ్యాండ్ కటింగ్ అనేది కంప్లీట్ అయిపోతుంది. హ్యాండ్స్కి మిడిల్లో ఒక టక్స్ ఇచ్చుకొని ఈ హ్యాండ్స్ని ఓపెన్ చేసుకొని ఫ్రంట్ పార్ట్లో లోత్ అనేది తీసుకోవాలి. ఇలా లోత్ తీసుకోవడానికి మిడిల్ దగ్గర నుంచి 1 ఇంచ్ వదిలేసి ఇలా క్రాస్గా ఎస్ షేప్లో డ్రా చేసుకొని ఒక 1/2 ఇంచ్ అనేది లోత్ అనేది తీసుకోవాలండి. ఇలా లోత్ తీసుకున్న వైపు తెలియడానికి టక్స్ అనేది పెట్టుకోవాలి. ఇప్పుడు ఇక్కడ మనకి క్లాత్ ఫోల్డింగ్ పైన ఉంది కాబట్టి ఆ ఫోల్డింగ్ని ఓపెన్ చేసుకుంటే మనకి టోటల్గా 4 హ్యాండ్స్ అనేటివి రెడీ అయిపోతుంది. 2 టాప్లకి సరిపడా హ్యాండ్స్ అనేది కట్ చేసుకునేసామండి. ఇప్పుడు ఎలా కట్ చేసుకోవాలో చూసాం కదా, ఎలా స్టిచ్ చేసుకోవాలో కూడా ఈ వీడియోలో క్లియర్గా చెప్పేస్తాను, చూసేయండి. ఫస్ట్ అయితే హ్యాండ్స్ని ఎలా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తాను. చూడండి, కింది వైపున మనము పట్టీలాగా స్టిచ్ చేసుకోవడానికి ప్యాంట్ క్లాత్ అనేది 1.5 ఇంచు వెడల్పు ఉండేలాగా తీసుకొని కింది వైపున పట్టీ పెట్టి దానిపైన హ్యాండ్ పెట్టి ఒక 1/2 ఇంచు మార్జిన్తో స్ట్రైట్గా కుట్టుకుంటూ రావాలి. ఇలా హ్యాండ్స్ కుట్టుకునేటప్పుడు 2 హ్యాండ్స్ కూడా ఆపోజిట్గా వచ్చేలాగా చూసుకొని కుట్టుకోవాలి. లేదంటే మనము 2 హ్యాండ్స్ని ఒకే వైపుకి కుట్టుకుంటే కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఫ్రంట్ పార్ట్ లోతు తీసుకునేది ఆపోజిట్ కన్నా పెట్టి స్టిచ్ చేసుకోవాలి. లేకపోతే బ్యాక్ పార్ట్ స్టిచ్ చేసుకుంటే బ్యాక్ పార్ట్ను కూడా ఆపోజిట్గా వచ్చేలాగా స్టిచ్ చేసుకొని కింది వైపున పట్టీని డబుల్ ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఆ పట్టీకి కింది వైపున కూడా ఇంకొక స్టిచ్ అనేది వేసుకుంటే మనకి ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది. సేమ్ ఇదేలాగా ఇంకొక హ్యాండ్ని కూడా మనము పట్టీ అనేది స్టిచ్చింగ్ చేసుకొని రెడీ చేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్స్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూసాం కదా, మిగిలిన పార్ట్స్ అన్ని కూడా ఎలా కుట్టుకోవాలో చూపిస్తాను, చూసేయండి. ఫస్ట్ అయితే ఫ్రంట్ పార్ట్ని స్టిచ్ చేసుకోవడానికి ఓపెన్స్ కుట్టుకోవడానికి ఇలా ప్యాంట్ క్లాత్ అనేది 2.5 ఇంచు వెడల్పు ఉండేలాగా 2 పట్టీలు అనేది తీసుకున్నాను. చూడండి, ఆ ఓపెన్స్ కుట్టే దగ్గర కింది వైపున ఒక 1/2 ఇంచు అనేది ఇలా చిన్న కట్టించుకున్నట్లయితే మనకి ముడత రాకుండా ఉంటుందండి. పట్టీ కోసం తీసుకున్న క్లాత్ని కింది వైపు పెట్టి ఒక 1/2 ఇంచు మార్జిన్తో స్ట్రైట్గా ఓపెన్ ఎంతవరకు ఉందో అంతవరకు కుట్టుకున్న తర్వాత ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా ఆ పట్టీని డబుల్ ఫోల్డింగ్ చేసుకొని ఆ ఖర్చు పైకి వచ్చేలాగా చూసుకొని ఇలా స్టిచ్ అనేది వేసుకున్న తర్వాత ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ని కట్ చేసుకొని ఆ కుట్టు పక్కనే ఒక 1/2 ఇంచు మార్జిన్తో ఇంకొక కుట్టు అనేది వేసుకోవాలి. ఇది మనము కాజాలు వేసుకోవడానికి పట్టీ అనేది రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఈ పక్క ఉన్న పట్టీ అనేది ఎలా కుట్టుకోవాలో కూడా చూపిస్తాను, చూసేయండి. ఈ పక్క కుట్టుకోవడానికి కూడా ఆ పట్టీని ఈ క్లాత్ కింది వైపు పెట్టి ఒక 1/2 ఇంచు మార్జిన్తో స్ట్రైట్గా కుట్టుకుంటూ రావాలి. ఇలా కుట్టుకున్న తర్వాత ఓపెన్ ఎంతవరకు ఉందో అంతవరకు కుట్టుకున్న తర్వాత ఈ పట్టీని ఇలా నీట్గా ఓపెన్ చేసుకొని ఇటువైపు పట్టీ ఎలా అయితే డబుల్ ఫోల్డింగ్ చేసి స్టిచ్ చేసుకున్నామో సేమ్ అది ఎలాగా అటువైపు ఉన్న పట్టీని కూడా డబుల్ ఫోల్డింగ్ చేసి కుట్టుకున్న తర్వాత మనకి ఓపెన్ ఎంతవరకు కావాలో అంతవరకు కుట్టుకొని అక్కడి నుంచి రైట్ సైడ్ పట్టీని లెఫ్ట్ సైడ్ పట్టీ పైన పెట్టుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా అడ్డంగా ఒక కుట్టు అనేది వేసుకోవాలి. తర్వాత కింది వైపు ఉన్న క్లాత్ ఎక్స్ట్రాగా ఉన్నది కట్ చేసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా వి షేప్లో ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకొని పై వరకు జాయింట్ వరకు వచ్చి ఇలా నీట్గా రఫ్ చేసుకొని స్టిచ్ చేసుకున్నట్లయితే ఫ్రంట్ ఓపెన్స్ అనేటివి కుట్టుకోవడం కంప్లీట్ అయిపోతుంది. ఇలా కుట్టుకున్న ఈ ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్ని షోల్డర్స్ అనేది జాయింట్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ పైన బ్యాక్ పార్ట్ అనేది ఇలా పెట్టుకొని షోల్డర్స్ అనేది మనం 1/2 ఇంచు మార్జిన్ కోసం ఖర్చు అనేది వదులుకున్నాం కదా, అదే 1/2 ఇంచు మార్జిన్తో ఖర్చు కోసం వదిలిపెట్టి షోల్డర్స్ అనేది కుట్టుకోవాలండి. 2 వైపులా కూడా షోల్డర్ అనేది నీట్గా పట్టుకొని 2 సమానంగా ఫ్రంట్ బ్యాక్ సమానంగా పట్టుకొని షోల్డర్స్ డబల్ స్టిచ్ వచ్చేలాగా వేసుకోవాలి.
ఇలా షోల్డర్ స్టిచ్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేసుకొని ఖర్చు అనేది బ్యాక్ పార్ట్ వైపు వచ్చేలాగా చూసుకొని పై కుట్టు అనేది వేసుకోవాలి. ఇలా షోల్డర్స్ జాయిన్ చేసుకున్నప్పుడు ఫ్రంట్ పార్ట్ కన్నా బ్యాక్ పార్ట్ అనేది ఒక క్రాస్ గా ఒక పావించ్ అనేది ఎక్కువగా ఉన్నట్టు ఉంటుందండి. అలా వచ్చిందంటే దాన్ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్స్ ఎలా జాయిన్ చేసుకోవాలో చూపిస్తాను, చూసేయండి. ఫ్రంట్ పార్ట్ లో లోత్ తీసుకున్నది ఫ్రంట్ పార్ట్ వైపు వచ్చేలాగా చూసుకొని షోల్డర్ కి మిడిల్ లో టక్స్ పెట్టుకున్నాం కదా, అక్కడ నుంచి హ్యాండ్స్ అనేది జాయిన్ చేసుకుంటూ రావాలి. ఇలా ఒకవైపు జాయిన్ చేసుకున్న తర్వాత రివర్స్ చేసుకొని ఆ కుట్టు పైనే డబల్ స్టిచ్ అనేది వేసుకుంటూ షోల్డర్ వరకు వచ్చిన తర్వాత ఇంకొక వైపుని హ్యాండ్ అనేది జాయిన్ చేసుకోవాలి. ఇలా హ్యాండ్స్ జాయిన్ చేసుకునేటప్పుడు బాడీ క్లాత్ని కానీ హ్యాండ్స్ క్లాత్ని కానీ ఎక్కడ సాగదీయకుండా నీట్గా స్టిచ్ చేసుకొని దానిపైన డబుల్ స్టిచ్ అనేది వేసుకున్నట్లయితే హ్యాండ్ స్టిచ్చింగ్ అనేది కంప్లీట్ అయిపోతుంది. సేమ్ ఇదిలాగా ఇంకొక వైపు హ్యాండ్స్ కూడా జాయిన్ చేసుకోవాలి. చూడండి, పాకెట్ స్టిచ్ చేసుకోవడానికి డబుల్ ఫోల్డింగ్ పైన క్లాత్ అనేది తీసుకొని స్ట్రైట్ గా ఉన్న వైపు ఒక 8 ఇంచెస్ కానీ 6 ఇంచెస్ కానీ స్ట్రైట్ గా మార్కింగ్ చేసుకొని తర్వాత ఇలా హ్యాండ్ షేప్ కి తగినట్టు పాకెట్ అనేది కట్ చేసుకోవాలి. పాకెట్ కటింగ్ చేసుకునే క్లిప్ అనేది మిస్ అయింది. మీరు ఇంకా క్లియర్ గా చూడాలంటే మన ఛానల్లో ఆల్రెడీ షార్ట్ వీడియో అప్లోడ్ చేశాను, చూడండి. కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఫుల్ క్లియర్ గా ఉంది. ఇప్పుడు మనము పాకెట్ స్టిచ్ చేసుకోవడానికి టక్స్ పెట్టుకుంటాం కదా, దానికన్నా ఒక 1 ఇంచ్ పైకి మార్కింగ్ చేసుకొని అక్కడ ఒక టక్స్ పెట్టుకోవాలి. పాకెట్ స్టిచ్ చేసుకునేటప్పుడు ఈ షేప్ అనేది కింది వైపు ఉండేలాగా చూసుకొని స్టిచ్ చేసుకోవాలి. చూడండి, ఫస్ట్ అయితే ఫ్రంట్ పార్ట్ కి ఇలా కింది వైపు నుంచి పాకెట్ అనేది స్టిచ్ చేసుకుంటూ రావాలి. ఒక 1/4 ఇంచ్ మార్జిన్ తో స్ట్రైట్ గా ఇలా కుట్టుకున్న తర్వాత ఈ పాకెట్ క్లాత్ ని ఓపెన్ చేసుకొని దానిపైన పై కుట్టు అనేది వేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ లో పాకెట్ క్లాత్ ని జాయిన్ చేసుకున్నాం కదా, బ్యాక్ పార్ట్ లో కూడా సేమ్ అదేలాగా ఆ షేప్ అనేది కింది వైపుకి వచ్చేలాగా చూసుకొని టక్స్ పెట్టుకున్న దానికి పై వైపున పాకెట్ క్లాత్ ని పెట్టుకొని ఒక 1/4 ఇంచ్ మార్జిన్ తో స్ట్రైట్ గా కుట్టుకొని దాన్ని ఓపెన్ చేసి దానిపైన పై కుట్టు అనేది వేసుకున్నట్లయితే పాకెట్ స్టిచ్చింగ్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఇప్పుడు పాకెట్ ని ఎలా జాయిన్ చేసుకోవాలో సైడ్ జాయిన్ చేసేటప్పుడు చెప్తాను. మనము ఖర్చు కోసం 2 ఇంచ్ మార్జిన్ అనేది వదులుకున్నాం కదా, అదే 2 ఇంచ్ మార్జిన్ ని హ్యాండ్స్ దగ్గర నుంచి సైడ్ జాయిన్ చేసేటప్పుడు కుట్టు అనేది వేసుకుంటూ రావాలి. ఇలా పాకెట్ వరకు వచ్చిన తర్వాత నీట్ గా డ్రెస్ పైన రఫ్ చేసుకొని అక్కడ నుంచి పాకెట్ వైపు స్టిచ్ అనేది మళ్ళించి పాకెట్ ని ఇలా నీట్ గా జాయిన్ చేసుకుంటూ రావాలండి. ఇలా పాకెట్ చుట్టూ కుట్టు అనేది వేసుకుంటూ ఇలా స్ట్రైట్ గా వచ్చి తర్వాత మనం కట్స్ స్టిచ్ చేసుకోవడానికి టక్స్ పెట్టుకున్న దగ్గర ఇలా నీట్ గా రఫ్ చేసుకొని కుట్టు అనేది కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఆ కుట్టు పక్కనే ఇంకొక 1/4 ఇంచ్ మార్జిన్ తో ఇంకొక కుట్టు అనేది వేసుకుంటూ పాకెట్ పైకి కూడా ఇలా స్టిచ్ అనేది వేసుకుంటూ వచ్చి నీట్ గా రఫ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకుంటే పాకెట్ స్టిచ్చింగ్ అనేది కంప్లీట్ అయిపోతుంది. సేమ్ ఇదే మెథడ్ లో ఇంకొక వైపు కూడా మనము సైడ్ జాయింట్స్ అనేది చేసుకోవాలండి. మనం ఖర్చు కోసం 2 ఇంచెస్ అనేది వదిలాం కదా, అదే 2 ఇంచెస్ మార్జిన్ పై నుంచి అంటే హ్యాండ్ కి స్టార్టింగ్ దగ్గర నుంచి మనం కట్స్ పెట్టుకున్నాం కదా, అక్కడ వరకు 2 ఇంచ్ మార్జిన్ తో స్ట్రైట్ గా కుట్టుకుంటూ వచ్చి ఇలా నీట్ గా రఫ్ చేసుకోవాలి. మనం ఇలా సైడ్ ఎన్ని కుట్లన్నా వేసుకోండి, పై నుంచి 1/4 ఇంచు మార్జిన్ తో రావాలి. కింది వైపున కట్స్ పెట్టుకోవడానికి వచ్చిన దగ్గరకు మాత్రము ఫస్ట్ వేసుకున్న కుట్టు పైనే కుట్టు అనేది వచ్చి రఫ్ చేసుకోవాలి. అలా కుట్టుకుంటేనే మనకి కట్స్ స్టిచ్చింగ్ అనేది నీట్ గా వస్తుంది. సైడ్ జాయింట్స్ చేసుకున్న తర్వాత డ్రెస్ కి ఇలా చిన్న చిన్న కట్స్ అనేది ఇచ్చుకున్నట్లయితే మనకి డ్రెస్ అనేది పట్టేసినట్టు లేకుండా ఫ్రీగా ఉంటుంది. ఇప్పుడు సైడ్ కట్స్ అనేది ఎలా కుట్టుకోవాలో చూపిస్తాను, చూసేయండి. మనం కట్స్ కోసం ఖర్చు అనేది 1 ఇంచ్ అనేది వదులుకున్నాం కదా, ఇలా డబుల్ ఫోల్డింగ్ పైన హాఫ్ ఇంచ్ అనేది లోపలికి ఫోల్డింగ్ చేసుకొని స్టార్టింగ్ లో కుట్టుకున్న తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా పైన మనం కట్స్ జాయిన్ చేసుకుంటాం కదా, అక్కడ వరకు క్లాత్ ని ఇలా డబుల్ ఫోల్డింగ్ పైన ఫోల్డింగ్ చేసుకోవాలి. మనం ఎడ్జ్ లో కుట్టు అనేది వేసుకొని అక్కడ నుంచి పై వరకు కూడా ఒకేసారి ఫోల్డింగ్ అనేది చేసుకొని కట్స్ అనేది స్టిచ్ చేసుకున్నట్లయితే మనకి ఎక్కడ కూడా కట్స్ అనేది ముడత రాకుండా ఫినిషింగ్ అనేది నీట్ గా ఉంటుందండి. కట్స్ స్టిచ్ చేసుకునేటప్పుడు ఇంకొక టిప్ అండి, మనం అటువైపు స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడే ఇటువైపు క్లాత్ను కూడా డబల్ ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. పై వైపున డబుల్ ఫోల్డింగ్ ఎంతైతే వెడల్పుతో చేసామో అదేలాగా చివరి వరకు ఒకేసారి ఫోల్డింగ్ అనేది చేసుకొని స్ట్రైట్ గా కుట్టు అనేది వేసుకుంటే కట్స్ అనేటివి నీట్ గా వస్తాయి, ఎక్కడ మనకి ముడత రాకుండా నీట్ గా ఉంటుంది. ఇప్పుడు ఆ కట్స్ కి ఎడ్జ్ లో డబుల్ స్టిచ్ అనేది వేసుకోవాలి. కట్స్ జాయిన్ చేసుకునేటప్పుడు ఎప్పుడైనా సరే ఈ చిన్న టిప్ అనేది ఫాలో అయితే ఫినిషింగ్ అనేది నీట్ గా ఉంటుంది. కుట్టిన తర్వాత మీరే చూడండి ఫినిషింగ్ అనేది ఎలా ఉంటుందో, ఎక్కడ కూడా ముడతలు అనేది రాకుండా కట్స్ దగ్గర ఫినిషింగ్ చూడండి ఎంత నీట్గా వచ్చిందో. ఓపెన్స్ అనేటివి ఇలా స్టిచ్ చేసుకుంటే ఈజీగా ఉంటుంది కొత్త వాళ్ళు కూడా స్టిచ్ చేసుకోవడానికి. సేమ్ ఇదేలాగా ఇంకొక వైపు కూడా సైడ్ ఓపెన్స్ అనేది స్టిచ్ చేసుకుందాము. మనం ఎప్పుడైనా సరే ఓపెన్స్ స్టిచ్ చేసుకునేటప్పుడు స్టార్టింగ్ లో ఎంత వెడల్పుతో క్లాత్ అనేది ఫోల్డింగ్ చేసుకుంటామో చివరి వరకు కూడా అదే వెడల్పులో క్లాత్ అనేది ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకున్నట్లయితే ఎక్కడ కూడా మనకి ముడతలు అనేది
అనేది రాకుండా నీట్గా ఉంటుంది. ఇక్కడ మీరు నేను ఫోల్డింగ్ చేసుకునేది కానీ స్టిచ్చింగ్ చేసుకునేది కానీ జాగ్రత్తగా చూసినట్లయితే మీకే అర్థమవుతుందండి. మనకి ఎక్కడ కూడా ముడత అనేది రాకుండా చక్కగా వచ్చేస్తున్నాయి ఓపెన్స్ అనేటివి. మనము డ్రెస్ అనేది ఎంత నీట్గా కుట్టినా సైడ్ కట్స్ అనేటివి నీట్గా కుట్టకపోతే డ్రెస్ ఫినిషింగ్ లుక్ అనేది అంత నీట్గా రాదండి. కట్స్ మీదనే మన డ్రెస్ లుక్ అనేది ఆధారపడి ఉంటుంది. కాబట్టి కట్స్ కుట్టుకునేటప్పుడు నీట్గా చూసుకొని కుట్టుకోండి. ఇలా నీట్గా మనము సైడ్ ఓపెన్స్ అనేటివి కుట్టుకున్న తర్వాత కింది వైపున క్లాత్ను కూడా డబుల్ ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకున్నట్లయితే మనకి డ్రెస్ స్టిచ్చింగ్ అనేది ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోతుంది. ఇంకా మనము కాలర్ ఒకటే బ్యాలెన్స్ అనేది ఉందండి. నేను ఎప్పుడైనా సరే డ్రెస్ మొత్తం కుట్టిన తర్వాత లాస్ట్లో కాలర్ అనేది అటాచ్ చేస్తాను. సేమ్ ఇదేలాగా రెండు వైపులా కూడా కింది వైపున ఫోల్డింగ్ చేసి స్టిచ్ చేసుకున్న తర్వాత కాలర్ ఎలా కట్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలో చూపిస్తాను, చూసేయండి. డ్రెస్ మొత్తం ఇలా కుట్టుకున్న తర్వాత ఫస్ట్ ఫ్రంట్ ఓపెన్స్ రెండింటిని ఇలా సమానంగా పట్టుకొని బ్యాక్ పార్ట్ మిడిల్ అనేది చూసుకోవాలి. బ్యాక్ పార్ట్ మిడిల్లో ఇలా చూసుకొని బ్యాక్ పార్ట్ మిడిల్లో ఒక టక్స్ అనేది పెట్టుకున్న తర్వాత మనం టక్స్ పెట్టుకున్న దగ్గర నుంచి ఇలా నెక్ దగ్గర మనం టేప్తో కొలుచుకున్నట్లయితే కాలర్ ఎంత పొడవులో కావాలి అనేది మనకి తెలుస్తుంది. ఈ చుట్టూ కొలుచుకున్న తర్వాత మనకి చూడండి 8.5 ఇంచెస్ అయితే వచ్చిందండి. మన కాలర్ పొడవు డబల్ ఫోల్డింగ్ పైన 8.5 ఇంచెస్ అనేది కావాలి. ఇప్పుడు కాలర్ కట్ చేసుకోవడానికి డబుల్ ఫోల్డింగ్ పైన క్లాత్ అనేది తీసుకొని దానికి ఎడ్జెస్ అన్ని సమానంగా ఉండడానికి ఇలా స్ట్రైట్గా ఒక లైన్ అనేది డ్రా చేసుకొని ఆ ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ అనేది కట్ చేసుకోవాలి. మీకు కావాలి అంటే క్యాన్వాస్ యూజ్ చేసుకొని కూడా కాలర్ అనేది స్టిచ్ చేసుకోవచ్చు. కాకపోతే అందరి దగ్గర క్యాన్వాస్ అనేది ఉండదు కాబట్టి నేను క్లాత్తోనే చూపిస్తున్నానండి. మనకి కాలర్ పొడవు వచ్చి 8.5 ఇంచెస్. ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రాగా మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు కాలర్ వెడల్పు వచ్చి 1.5 ఇంచ్ ఉండేలాగా మార్కింగ్ చేసుకోవాలి. చివరి వరకు ఇలా 1.5 ఇంచ్ అనేది మార్కింగ్ చేసుకొని దీన్ని మనము బాక్స్ లాగా డ్రా చేసుకోవాలి. ఇలా బాక్స్ లాగా డ్రా చేసుకున్న తర్వాత కార్నర్ లో రౌండ్ షేప్ అనేది డ్రా చేసుకున్నట్లయితే మనకి కాలర్ షేప్ అనేది వచ్చేస్తుంది. మీకు కావాలి అంటే మన దగ్గర ఉన్న పేపర్ క్యాన్వాస్ ని యూజ్ చేసుకొని కూడా కాలర్ అనేది స్టిచ్ చేసుకోవచ్చండి. నేనైతే ఇక్కడ స్టిఫ్ గా ఉండేలాగా డబుల్ క్లాత్ అనేది యూజ్ చేసుకొని కాలర్ ని స్టిచ్ చేసుకుంటున్నాను. ఇలా కట్ చేసుకున్న ఈ కాలర్ ని కింది వైపున ఒక 1/2 ఇంచ్ క్లాత్ అనేది లోపలికి ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇలా చివరి వరకు 1/2 ఇంచ్ క్లాత్ అనేది ఫోల్డింగ్ చేసి స్టిచ్ చేసుకున్న తర్వాత కాలర్ స్టిఫ్గా ఉండడానికి డబుల్ ఫోల్డింగ్ పైన ప్యాంట్ క్లాత్ అనేది తీసుకొని ఆ ప్యాంట్ క్లాత్ పైన మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కాలర్ని పెట్టుకొని చుట్టూ కూడా ఒక 1/2 ఇంచ్ మార్జిన్తో నీట్గా కుట్టుకుంటూ రావాలండి. కాలర్ షేప్కి తగినట్టు మనం ఖర్చు కోసం 1/2 ఇంచ్ వదిలాం కాబట్టి 1/2 ఇంచ్ మార్జిన్తోనే చుట్టూ కూడా కుట్టుకుంటూ రావాలి. ఇలా చివరి వరకు కాలర్ పైన స్టిచ్ అనేది వేసుకున్న తర్వాత పై వైపున ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ అనేది నీట్గా కట్ చేసుకొని కాలర్ నీట్గా రివర్స్ అవడానికి చుట్టూ చిన్న చిన్న కట్స్ అనేది ఇచ్చుకోవాలి. ఇలా నీట్గా కట్స్ ఇచ్చుకొని కాలర్ని నీట్గా ఓపెన్ చేసుకోవాలి. ఇలా కాలర్ని ఓపెన్ చేసుకున్న తర్వాత కుట్టు అనేది వేసుకోవాలి. ఇలా పై కుట్టు వేసుకునేటప్పుడు స్టార్టింగ్ దగ్గర నుంచి కాకుండా ఒక 1/2 ఇంచ్ అనేది వదిలేసి అక్కడి నుంచి పై కుట్టు అనేది వేసుకోవాలి. కాలర్ పైన ఇలా చివరి వరకు పై కుట్టు అనేది వేసుకున్న తర్వాత కింది వైపున మనకి ఖర్చు కోసం 1/2 ఇంచ్ క్లాతే ఉండేలాగా చూసుకొని మిగిలిన క్లాత్ అనేది కట్ చేసుకొని కాలర్ని మిడిల్లో ఫోల్డింగ్ చేసుకొని ఒక టక్స్ ఇచ్చుకోవాలి. ఇప్పుడు డ్రెస్ రైట్ సైడ్ అంటే మనకి బ్యాక్ పార్ట్ రైట్ సైడ్ అనేది పై వైపుకి వచ్చేలాగా చూసుకొని బ్యాక్ పార్ట్లో టక్స్ పెట్టుకున్నాం కదా, అలాగే కాలర్కి కూడా మిడిల్లో టక్స్ పెట్టుకున్నాం కదా, అవి రెండు సమానంగా వచ్చేలాగా చూసుకొని మనం ఖర్చు కోసం 1/2 ఇంచ్ అనేది వదిలిపెట్టాం కాబట్టి అదే మార్జిన్తో నెక్ చుట్టూ కుట్టుకుంటూ రావాలి. కాలర్ మనం ఇలా మిడిల్ నుంచి కుట్టుకోవడం వల్ల హెచ్చు తగ్గులు అనేది రాకుండా ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది. ఇలా స్టిచ్ చేసుకునేటప్పుడు ఫ్రంట్ ఓపెన్స్ కాలర్ సైడ్ ఎడ్జ్ అనేది రెండు సమానంగా వచ్చేలాగా చూసుకొని స్టిచ్ చేసుకోవాలండి. ఇలా ఒకవైపు కుట్టుకున్న తర్వాత మళ్ళీ మిడిల్ నుంచి ఇంకొక వైపుకి కాలర్ అనేది స్టిచ్ చేసుకోవాలి. చూడండి మనకి ఫ్రంట్ ఓపెన్ ఏదైతే ఉంటుందో అది, అలాగే కాలర్ ఎడ్జ్ రెండు సమానంగా వచ్చేలాగా చూసుకొని ఇటువైపు కూడా మనము కాలర్ని జాయింట్ చేసుకున్న తర్వాత మనం షోల్డర్ జాయింట్ చేసుకున్న కుట్టు ఏదైతే ఉంటుందో ఆ కుట్టు దగ్గర ఇలా చిన్న కట్ అనేది ఇచ్చుకున్నట్లయితే షోల్డర్ దగ్గర పట్టేసినట్టు లేకుండా ఉంటుందండి. ఫుల్ కాలర్ వేసుకున్నప్పుడు చూడండి మనం షోల్డర్ కుట్టుకున్నప్పుడు ఖర్చు ఏదైతే ఉంటుందో ఆ ఖర్చును మొత్తం లోపలికి పెట్టి ఈ కాలర్ని ఆ ఖర్చు పైన పెట్టి ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ రావాలి. మనం పై కుట్టు వేసుకునేటప్పుడు 1/2 ఇంచ్ అనేది వదిలిపెట్టాం కదా, ఆ 1/2 ఇంచ్ అనేది పై వైపు నుంచి స్టార్ట్ చేసుకొని కాలర్ అనేది స్టిచ్ చేసుకుంటూ రావాలి.
ఇలా స్టిచ్ చేసుకునేటప్పుడు మనం ఎక్కడ కూడా సాగదీయకుండా కుట్టుకున్నట్లయితే మనకి కాలర్ అనేది నీట్గా వస్తుందండి. ఎలాంటి క్యాన్వాస్ యూజ్ చేయకపోయినా కూడా మనకి ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది. ఫైనల్గా మన కాలర్ నెక్ డ్రెస్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ కంప్లీట్ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయడం మర్చిపోకండి. అలాగే మీకు ఏదైనా డౌట్ అనిపించినా కమెంట్ చేయండి. మీ కమెంట్స్కి తప్పకుండా రిప్లై అనేది ఇస్తాను. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.